ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఈ కేసు నుంచి బయటపడతారు. బాబాయ్ గారిని అసలు చంపింది ఎవరో తెలిసిపోతుంది. ఇక దివ్యాంక లాంటి వాళ్ళంటారా? వాళ్ళ నోటికి మనం తాళం వేయలేం కాబట్టి అసలు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఇవన్నీ పక్కన పెట్టి సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి వదినా. మీకోసం కాకపోయినా మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా. అమ్మ ఎంత సంతోషంగా ఉంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది అంటారు. ఇంకొకసారి నా భార్యని ఏమైనా అన్నా, అవమానించినా ప్రాణాలతో వదలను. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రిని. ఇక్కడ అందరికీ వినపడుతుందా? వద్దు వద్దు అన్న వాళ్ళ జోలికి పోవడం, వాళ్ళతో కొట్టించుకోవడం, తిట్టించుకోవడం, నలుగురు మధ్య అవమానపడి 4 గోళ్ల మధ్య చావడం. వాళ్ళిద్దరినీ విడగొడతాననొచ్చి సురేష్ నీతో తెగదెంపులు చేసుకునేలా చేసుండావమ్మీ. వద్దనుకున్నా వదిలేసినా నేను చెయ్యాలి కాని సురేష్ కాదంటీ. నాతో నిశ్చితార్థం వరకు వచ్చి ఇప్పుడు వద్దు కుదరదు అని అంటే నేను ఊరుకుంటానా? ఊరుకోక వెళ్ళి కొట్టించుకుని వస్తావా ఏంటి? సారీ, మైండ్ వాయిస్ బయటకు వచ్చేసింది. ఆ తలతెక్క ఏదో మాటలు ఎందుకులే గాని, ముందు చేజారిన పరిస్థితిని ఏం చేస్తే మళ్ళా మన చేతిలోకి వస్తుందో అది ఆలోచించండి. రేపటిలోపు వదిన మీద కేసుంటే ఎలా అయినా రిజైన్ చేస్తానంది కదా. కానీ జగదాత్రి అలా జరగనివ్వదన్నయ్యా. ఖచ్చితంగా ఏదో ఒక అడ్డు వేస్తుంది. అయితే మనం అనుకున్నది జరగాలంటే కౌశికి జైల్కి పోవాల్సిందేనన్నమాట. అవును దివ్యాంక, కానీ ఆ జేడీ టేకప్ చేసిన ఏ కేసు ఓడిపోలేదని అందరూ అంటూ ఉంటారు. ఈ కేసులో కూడా వదిన హత్య చేయలేదు అని కనిపెట్టేస్తే ఇక మనమేమీ చేయలేం కదా. నేరం నిరూపించేలోపు పోలీసులే వచ్చి బెయిల్ క్యాన్సిల్ చేసి కౌశికిని తీసుకొని వెళ్ళిపోతే? ఏందమ్మే నువ్వు చెప్తా ఉండేది? కౌశికికొచ్చింది కండిషన్ బెయిల్ ఆంటీ. సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్లి సంతకం పెట్టాలి కదా, లేదంటే బెయిల్ క్యాన్సిల్ చేస్తారు. అంటే ఇప్పుడు వదిన సాయంకాలం వరకు సంతకం పెట్టకుండా ఉంటే చాలన్నమాట. అవును, కానీ కౌశికి సంతకం పెట్టకుండా ఎలా ఆపబోతున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.